హైదరాబాదులో ఒక చిన్న ఆఫీసులో మొదలైన హంసాత్రి ప్రస్థానం ఆ ఏడుకొండల స్వామి సన్నిధిలో ఈ నెల 17న డాలర్ దివాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించబడింది. ప్రారంభోత్సవానికి ఆధ్యాత్మిక ప్రవచనకర్త సుందర చైతన్యానంద స్వామి శిష్యులు కామాక్షి జ్యోతిష్యాలయం అధినేత డాక్టర్ కోట రాధాకృష్ణమూర్తి గారు కూడా విచ్చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న విపరీతమైన పోకడలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా అంటే సమాజానికి మేలు చేసే విధంగా వార్తలు హంసాత్రి నుంచి తాము ఆశిస్తున్నామని దివాకర్ రెడ్డి అన్నారు. కాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా గతులు తప్పకుండా జర్నలిజం నిబద్ధత కట్టుబడాలని ఆయన సూచించారు. హంసాత్రి తిరుపతి పట్టణంలో దినదినాభివృద్ధి చెంది అందరికీ చేరువ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీ కోట రాధాకృష్ణమూర్తి గారు మాట్లాడుతూ హంసాత్రి ఛానల్ తొందరలోనే అతి పెద్ద ఛానల్ గా అవతరించాలని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు. ఆయన చెప్పిన మానవ జీవితంలో భాగవతం యొక్క ప్రాముఖ్యత అన్న అంశంపై చెప్పిన ప్రవచనం అక్కడ ఉన్న ఆహుతులందరినీ అలరించింది. ఈ సందర్భంగా అనేక మంది తిరుపతి పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అన్నమాచార్య ప్రాజెక్టు లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఉన్న శ్రీ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఆంధ్రభూమి సీనియర్ పత్రికా ప్రతినిధి శ్రీ రాజేంద్ర నాథ్ గారు పాల్గొన్నారు. హంసాత్రి ఛానల్ ఇన్ఛార్జ్ వై మల్లికార్జున్ మాట్లాడుతూ ఈ హంసాత్రి ఛానల్ లో పనిచేసే అవకాశం కల్పించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హంసాత్రి చీఫ్ ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ హంసాత్రి ఛానల్ కొన్ని విలువలకు నిబద్ధతలకు కట్టుబడి ఏర్పాటు చేశామని, సత్యం, ధర్మం, న్యాయం ఈ 3 సూత్రాలతో హంసా ఛానల్ ముందుకెళ్తుందని తన ప్రసంగంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ శ్రీ సివి పద్మాకర్ గారు, శ్రీ మోహన్ నారాయణ గారు, శ్రీ వినోద్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.